రవికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అతని తల్లి క్రింది వాటిలో దీన్ని తరచుగా ఇవ్వాలి. రవికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్ చూద్దాం. అన్నం, ఐస్ క్రీమ్, వెన్న పూసిన బ్రెడ్, పాలకూర పప్పు. పాలకూర పప్పు ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తికి ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. భారతదేశంలో జున్ను, కోవా, నెయ్యి, పెరుగు మరియు పాలపొడి వంటి ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగించే పాల శాతం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 60%. క్రింది వానిలో తేనెటీగ వృక్షజాలంగా పరిగణింపబడే మొక్కలను గుర్తించండి. తేనెటీగ వృక్షజాలంగా పరిగణింపబడే మొక్కలు ఏంటి? అకాసియా, తుమ్మ చెట్టు, ఆవాలు అనేవి ఈ రెండు కూడా తేనెటీగ వృక్షజాలంగా పరిగణింపబడే మొక్కలు. క్రింది వాటిలో స్పృహ కోల్పోయిన సందర్భంలో వ్యక్తికి సహాయపడే అత్యంత సముచిత ప్రథమ చికిత్స ఏది? కాళ్ళను పైకి లేపి తలను పక్కకు వంచి వాయు మార్గం తెరిచేలా ఉంచడం అనేది స్పృహ కోల్పోయిన సందర్భంలో వ్యక్తికి సహాయపడే అత్యంత సముచిత ప్రథమ చికిత్స. కాళ్ళను పైకి లేపి తలను పక్కకు వంచి వాయు మార్గం తెరిచి ఉండేలా చేయడం. ఈ క్రింది జంతువుల్లో ద్విధావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి చేసేది అమీబా. అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానమే ద్విధావిచ్ఛిత్తి. క్రింది వానిలో ప్రధాన సాంప్రదాయేతర ఇంధన వనరులలో ఒకటి బయోడీజిల్. బయోడీజిల్ అనేది సాంప్రదాయేతర ఇంధన వనరులలో ఒకటి. మిగిలిన బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం అనేవి సాంప్రదాయ ఇంధన వనరులు. వరదల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. వరదల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. అర అడుగు లోతు వరద ఒక వ్యక్తిని కింద పడేలా చేస్తుంది. సరైన సమాధానమే. ఒక అడుగు లోతు వరద కార్ల వంటి వాహనాలను కింద పడేలా చేస్తుంది. ఇది కూడా సరి అయినదే. 2 అడుగుల లోతు వరద కార్ల వంటి వాహనాలను తుడిచిపెట్టేస్తుంది. ఇది కూడా సరి అయినదే. 1 అడుగు లోతు వరదను కాలినడకన లేదా కారు ద్వారా సురక్షితంగా దాచవచ్చు అనేది సరైన సమాధానం కాదు. క్రింది వాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. హిమాలయాల వంటి చల్లని ప్రదేశాల్లో ఉన్ని దుస్తులు ఉపయోగిస్తారు. ఇది సరి అయినదే. ఎడారుల వంటి వేడి ప్రదేశాల్లో ఉన్ని దుస్తులు ఉపయోగిస్తారు. ఇది కూడా సరి అయినది. కాబట్టి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు కూడా మనకి సరి అయినవే. సరీసృపాల నుండి పక్షుల పరిణామం చెందిన యుగం. సరీసృపాల నుండి పక్షుల పరిణామం చెందిన యుగం ఏంటిది? మోనోజోయిక్ యుగం. మోనోజోయిక్ యుగంలోనే సరీసృపాల నుండి పక్షుల పరిణామం జరిగింది. పెద్దవారిలో చిన్నప్రేగు సుమారుగా ఎంత ఉంటుంది? 7 మీటర్ల పొడవు ఉంటుంది చిన్నప్రేగు. తాగునీటిలో ఫ్లోరైడ్ గాఢత ఈ స్థాయిని మించి ఉంటే అది పిల్లల్లో దంత సమస్యలు కలిగిస్తుంది. 1.5 ఈ స్థాయిని మించి ఉంటే ఫ్లోరైడ్ గాఢత పిల్లల్లో దంత సమస్యలు కలిగిస్తుంది. దీని కారణంగా గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తుంది. దేని కారణంగా? గురుత్వాకర్షణ బలం మరియు భూమి యొక్క పరిభ్రమణం కారణంగా గాలి అనేది ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వీస్తుంది. కాబట్టి రెండు కూడా సరి అయినవే. వేల సంవత్సరాలుగా ఈ నదీ జలాలు ఈజిప్ట్లోని భూములకు సాగునీరు అందించడానికి సహాయపడుతున్నాయి. దీనికి సరైన సమాధానం నైలు నది. క్రింది వానిలో ఒక దానిని గొప్ప వృత్తం అని పిలుస్తారు. క్రింది వానిలో ఒకటి గొప్ప వృత్తం, అదే భూమధ్యరేఖ. భూమధ్యరేఖని ద గ్రేట్ సర్కిల్ అని కూడా పిలుస్తారు. ఈ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి తూర్పు అంచులుగా ఉన్నాయి. అవి ఏమిటి? మహాదేవ్, కైమూర్ శ్రేణి మరియు మైకాల్ శ్రేణిలోని కొంత భాగం అనేది దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుగా ఉన్నాయి.
ఈ రకమైన వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహారం, పశుగ్రాస పంటలు పండించడానికి మరియు పశువులు పెంపడానికి ఉపయోగిస్తారు. ఏ రకమైన వ్యవసాయం? మిశ్రమ వ్యవసాయం. మిక్స్డ్ ఫార్మింగ్లోనే వ్యవసాయ భూమిని ఆహారం, పశుగ్రాస పంటలు పండించడానికి, పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు. చోళుల శాసనం ప్రకారం శాలభోగ దేని కొరకు ఉపయోగిస్తారు? శాలభోగం అనేది పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చిన భూమే. పాఠశాల నిర్వహణకి ఇచ్చిన భూమే శాలభోగం. పాఠశాల చివర మనకి శాల ఉంటుంది. ఈ శాసనంలో కూడా శాలభోగ అని ఉంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. శాలభోగ అనేది పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చిన భూమి. క్రింది వానిలో భారతదేశంలో ఉన్నటువంటి హరప్పా నాగరికతకు చెందిన ప్రదేశాలు. భారతదేశంలో ఉన్నటువంటి హరప్పా నాగరికతకు చెందిన ప్రదేశాలు ఏమిటి? కాళీబంగన్, రోపర్, లోతార్ అనేవి భారతదేశంలో ఉన్న హరప్పా నాగరికతకు సంబంధించిన ప్రదేశాలు. క్రింది వానిలో కాకతీయులకు చెందని శాసనం. ఉత్తర మెరుగు శాసనం అనేది కాకతీయులకు సంబంధించినది కాదు. మిగిలినవేంటి? మోటుపల్లి శాసనం, పాలంపేట శాసనం, బయ్యారం శాసనం అనేవి కాకతీయులకు సంబంధించిన శాసనాలు. సుంకర సత్యనారాయణ తెలంగాణ అనే బుర్రకథను రాశారు. ఇది దీనిపై దృష్టి పెడుతుంది. దేని మీద? షేక్ బదంగి అనే ముస్లిం రైతు చూపించిన వీరత్వం మీద సుంకర సత్యనారాయణ తెలంగాణ అనే బుర్రకథ దీనిపైన దృష్టి సారిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఆహార భద్రత కల్పించడానికి మాత్రమే కాకుండా ప్రభుత్వం యొక్క ఈ ముఖ్యమైన కార్యాచరణగా ఉపయోగపడుతుంది. దేనికి? నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏంటిది? ప్రజా పంపిణీ వ్యవస్థ. ఆగస్టు 1969లో అస్సాంలోని ఈ జిల్లాలను వేరు చేసి మేఘాలయ రాష్ట్రం సృష్టించబడింది. ఏమిటా జిల్లాలు? కాశీ, జాంటియో, గారో హిల్స్ అనే జిల్లాలను వేరు చేసి మేఘాలయ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. ఆర్టికల్ నంబర్ ఏంటిది? ఆర్టికల్ నంబర్ 356 ప్రకారం రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. 1947కు ముందు భారతదేశంలో ఉన్న ఏకైక ఇనుము ఉక్కు పరిశ్రమ ఏంటి? టాటా. టిస్కో అనేది స్వతంత్రానికి ముందు భారతదేశంలో ఉన్న ఏకైక ఇనుము ఉక్కు పరిశ్రమ. టిస్కో అంటే ఏంటి? టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. క్రింది వానిలో సహపాఠ్యాంశ కృత్యాన్ని గుర్తించండి. సహపాఠ్యాంశ కృత్యానికి ఉదాహరణ గుర్తించండి అంటే ఇది. నాయకత్వం మరియు బహిరంగ ప్రసంగాలను అభ్యసించడానికి మాక్ అసెంబ్లీ నిర్వహించడం అనేది సహపాఠ్య కృత్యానికి సంబంధించింది. 5వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి సమాన పరిమాణంలో ఉన్న 2 కప్పులను తీసుకొని ఒక కప్పులో సాధారణ కుళాయి నీటిని, మరొక కప్పులో ఉప్పు నీటిని సమాన పరిమాణంలో పోసి 2 కప్పులను రిఫ్రిజిరేటర్లో ఉంచాడు. ఈవీఎస్ ఉపాధ్యాయుడిగా ఈ ప్రయోగం కోసం విద్యార్థులు ఇచ్చే పరికల్పన ఏది అన్నాడు. కాబట్టి కింద ఆప్షన్స్ చూద్దాం. ప్రతి కప్పు పూర్తిగా నమోదు చేయడం, నివేదిక రాయడం అనేది పరికల్పన కిందకు అస్సలు రాదు. గమనించడం అనేది కూడా పరికల్పన కిందకు రాదు. కొలవండి అనేది కూడా అస్సలు పరికల్పన అంటే ఏంటి? ఊహించడం. కాబట్టి ఇది ఉప్పు నీటి ఘనీభవన స్థానాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉప్పు నీరు కుళాయి నీరు కానీ నెమ్మదిగా ఘనీభవిస్తుంది అనేది పరికల్పన అవుతుంది. పరిసరాల విజ్ఞానం బోధించడంలో ఉపాధ్యాయుని అతి ముఖ్యమైన పాత్ర. ఈవీఎస్ బోధించడంలో ఉపాధ్యాయుని అతి ముఖ్యమైన పాత్ర ఏమిటి? విద్యార్థుల అన్వేషణకు మరియు క్రియాశీల అభ్యసనాన్ని సులభతరం చేయడం. విద్యార్థుల అన్వేషణను మరియు క్రియాశీల అభ్యసనాన్ని సులభతరం చేయడం. జాబితా ఏలోని పాఠ్యాంశాలను వాటి ఇతివృత్తాలకు జతపరచండి. నీరు మరియు అవసరాలు అనేవి ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత కిందకు వస్తుంది. బాలల హక్కులు అనేది విలువలు, హక్కుల కిందకు వస్తుంది. శక్తి అనేది వాతావరణం కిందకు వస్తుంది. కుటుంబ వ్యవస్థ అనేది కుటుంబ సంబంధాలు అనే ఇతివృత్తాన్ని కిందకు వస్తుంది.
ఒక 5వ తరగతి విద్యార్థి జంతువులు, మొక్కలు అనే పాఠ్యాంశం చదివిన తర్వాత తన పరిసరాల్లో మొక్కలు పెంచుతున్నాడు. బడి తోటను పెంచుతున్నాడు. జంతువులు మరియు పక్షుల ఎడల ప్రేమ, సానుభూతి చూపిస్తున్నాడు. ఈ కృత్యంలో ప్రతిబింబించే విద్యా ప్రమాణం ప్రశంస, సున్నితత్వం. పెంచుతున్నాడు అలాగే ప్రేమ, సానుభూతిని చూపిస్తున్నాడు కాబట్టి ప్రశంస, సున్నితత్వం. పరిసరాల అధ్యయనం నిర్మాణాత్మక మదింపులో ముఖ్యంగా ఈ క్రింది సాధనాలను ఉపయోగిస్తాం. మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉపయోగించే టూల్స్ ఏంటి? లఘు పరీక్షలు, వ్రాత పనులు, పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు, ప్రాజెక్ట్ పనులు. ఈ 4 కూడా మనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉపయోగించే టూల్సే. నిర్మాణాత్మక మదింపులో ఉపయోగించేవి ఇవన్నీ కూడా.